స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ ఏపీ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడిన 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు నేడు అనగా 15 ఆగస్టు 2026న ఉదయం 9 గంటలకు స్టేట్ గవర్నమెంట్ పెన్షనర్స్ అసోసియేషన్ అమలాపురం భవనం వద్ద పెద్ద ఎత్తున పెన్షనర్స్తో కూడినటువంటి సమావేశంలో భారత జాతీయ జెండాను ఎగురవేసి స్వతంత్ర దినోత్సవ వేడుకలను అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరిగింది. తొలుత 150 సంవత్సరాలు పూర్తయినటువంటి వందే మాతర గేయాన్ని పెద్ద ఎత్తున పెన్షనర్స్ అందరూ కలిసి శ్రీ బిఆర్ కామేశ్వరరావు ఆధ్వర్యంలో చక్కటి గొంతెత్తి ఆలాపన చేశారు వందే మాతర గేయాన్ని. తదనంతరం జాతీయ పతాకను జిల్లా అధ్యక్షులు శ్రీ ఎన్సిహెచ్ కృష్ణమూర్తి గారు ఎగురవేయగా జాతీయ గీతాన్ని మ్యూజిక్ని ఆలాపించడం జరిగింది. అనంతరం జాతీయ గీతాన్ని ఆలాపించి ప్రారంభ సమావేశమైనటువంటి జాతీయ జెండా ఎగురవేసే కార్యక్రమాన్ని పూర్తి చేయడం జరిగింది. వెంటనే కార్యాలయం ఆవరణలో ఏర్పాటు చేసిన స్వర్గీయ డిఎస్ నకారా గారి చిత్రపటానికి సీనియర్ పెన్షనర్ శ్రీ వేటుకూరి శ్రీరామరాజు గారు, అలాగే జిల్లా అధ్యక్షుడు, జిల్లా గౌరవాధ్యక్షులు, ఇతర సభ్యులతో కలిసి పుష్పమాలలతో అలంకరించడం జరిగింది. ఆ తదనంతరం సంఘ శ్రేయోభిలాషి అయిన ఒక అజ్ఞాత వ్యక్తి ఇచ్చినటువంటి విరాళంతో ఈరోజు హాజరైన 150 మంది పెన్షనర్స్కు చక్కటి విందు అనగా అల్పాహారం మరియు తేనీరుతో కూడినటువంటి విందును ఏర్పాటు చేయడం జరిగింది. ఆ వెనువెంటనే సమావేశం ప్రారంభం కావడం జరిగింది. సమావేశం ప్రారంభోపన్యాసంలో అధ్యక్షులు 80వ స్వాతంత్ర దినోత్సవం సాధించుకోవడంలో భారతీయులు పడినటువంటి వ్యవస్థ అష్టకష్టాలను గురించి పూర్తిగా వివరించి స్వాతంత్ర్యం అనేది ఒక్కనాటితో వచ్చింది కాదని దశాబ్దాల పాటు భారతీయ దేశభక్తులు చేసినటువంటి పలు పోరాటాల ఫలితం అని చెప్పి దాని యొక్క ఫలితాన్ని మనం అనుభవిస్తున్నాం, ఆ ఫలితాన్ని నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉందని చెప్పి ఆయన పూర్తిగా వివరించడం జరిగింది. గౌరవాధ్యక్షులైనటువంటి సాయి ప్రసాద్ సంపూర్ణ స్వాతంత్ర్యాన్ని మనం ఆస్వాదిస్తున్నామా లేదా అనేది ఒకసారి ఆలోచన చేయాలని, బ్రిటిష్ వారితో పోరాడి మన పెద్దలు మనకు స్వాతంత్ర్యాన్ని సంపాదించి పెడితే అది సక్రమంగా వినియోగపడుతుందా లేదా అనేది ఆలోచన చేయాల్సిన అవసరం ప్రస్తుతం ఉందని చెప్పడం జరిగింది. నేటి రాజకీయ ప్రముఖులు ఈ స్వాతంత్ర్యాన్ని దుర్వినియోగం చేయకుండా చక్కగా స్వతంత్ర ఫలాలను మారుమూల ప్రాంతాలకు కూడా అందించేలా చేయాలని, పెన్షనర్స్కు ఈ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రభుత్వం నుంచి రావలసినటువంటి అన్ని రాయితీలు అందచేయాల్సిన సమయం అన్నిటిని పరిష్కరించాలని ఆయన డిమాండ్ చేయడం జరిగింది. తదనంతరం బ్రహ్మకుమారీస్ నుంచి వచ్చినటువంటి బ్రహ్మకుమారి విశ్వవిద్యాలయానికి చెందిన బ్రహ్మకుమారీలు మన పెన్షనర్స్ ఉద్దేశించి కొన్ని విషయాలను చెప్పి నషా విముక్తి భారత్ ప్రతిజ్ఞను చేయించడం జరిగింది. అధ్యక్షులు వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. నషా విముక్తి భారత్ యొక్క ఆ ప్రతిజ్ఞ ద్వారా మనం మన పెన్షనర్సే కాకుండా మన చుట్టుపక్కల మన గ్రామాలలో మన ప్రాంతాలలో మొత్తం అందరినీ కూడా వ్యసనాలకు దూరంగా ఉండేలా చేయడానికి మనందరం పెన్షనర్స్ సామాజిక సేవ భాగంగా చేయాల్సిన అవసరం ఉందని చెప్పి అధ్యక్షులు వారు అభిప్రాయపడటం జరిగింది. తదనంతరం శ్రీ పాండురంగారావు గారు, అలాగే వేటుకూరి శ్రీరామరాజు గారు, శ్రీ ఎం సోమేశ్వరరావు గారు, శ్రీమతి పిసిహెచ్ సాయిలక్ష్మి గారు, డాక్టర్ శ్రీరామచంద్రమూర్తి గారు, అడప రామకృష్ణ గారు తదితరులు స్వాతంత్ర్యోద్యమం ఘట్టాలను కదలుగా ఆనాటి సంఘటనను కళ్ళకు కనిపించేలాగా వివరించడం జరిగింది. ఆపై స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వాళ్ళందరికీ ఆనాడు బ్రిటిష్ ప్రభుత్వంచే దమన నీతిచే అనగదొక్కబడిన చంపబడిన అనేక మంది దేశభక్తులకు నివాళులు అర్పించడం, ఆపై వారందరి యొక్క
కన్నీటి గాథలను వివరించడం జరిగింది. స్వాతంత్ర్యం అనేది దశాబ్దాల కాలం పాటు పోరాటం చేయడం ద్వారా సాధించినటువంటి అంశమని, ఆ ఫలితాలను మనం అనుభవిస్తున్నామని, వాటిని నిలబెట్టుకోవాల్సిన ఆవశ్యకత మనందరిపైన ఉందని పెద్దలు పాండురంగారావు గారు సూచించడం జరిగింది. తదనంతరం కార్యదర్శి నివేదికను కేకేవి నాయుడు ప్రవేశపెట్టి స్వర్గీయ జగన్మోహన్ రావు గారికి నివాళులర్పించడం జరిగింది. పెన్షనర్స్కే కాక అనేక మంది ఉపాధ్యాయులకు ఆయన అందించినటువంటి సేవలను మననం చేసుకోవడం జరిగింది. స్వర్గీయ జగన్మోహన్ రావు గారు ఒక వ్యక్తి కాదని, ఒక శక్తి అని, ఆయన యొక్క మేధస్సు అలాగే ఆయన జ్ఞాపక శక్తి అమోఘమని, ఆయన పెన్షనర్స్కు అనేక రకాలుగా సహాయ సహకారాలు అందించారని చెప్పి సమావేశం అభిప్రాయపడింది. ఆయనకు ఘన నివాళులు అర్పించడం జరిగింది. ఆ తర్వాత ఆర్థిక నివేదికను బిఆర్ కామేశ్వరరావు గారు ప్రవేశపెట్టగా నివేదికలను సభ ఆమోదించింది. సెప్టెంబర్ 10వ తేదీన తదుపరి సమావేశం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. సెప్టెంబర్ 5వ తేదీన గురు పూజోత్సవం సందర్భంగా మనకు పాలిపు మాణిక్యాంబ మెమోరియల్ అవార్డును 5 రిటైర్డ్ ఉపాధ్యాయులకు ఇచ్చి మన ఆఫీసులో 10వ తేదీ సమావేశంలో సత్కరించడానికి సమావేశం తీర్మానించింది. పాలిపు మాణిక్యాంబ గారి జ్ఞాపకార్థం వారి సోదరులు పాలిపు సత్యనారాయణ, వెంకటరమణ గారు ప్రతి సంవత్సరం 6,000 రూపాయలను ఇవ్వడం, అది సెప్టెంబర్ నెలలో ఇచ్చిన తర్వాత సెప్టెంబర్ 10వ తేదీన మన గురు పూజోత్సవాన్ని నిర్వహించుకోవడం ఒక ఆనవాయితీగా వస్తున్నటువంటి విషయం మనందరికీ తెలుసు. ఇప్పుడు ఈనాటి ఈ కార్యక్రమాల యొక్క వీడియోలను మీరు వీక్షించవలసిందిగా కోరుతూ మీ అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు. జై హింద్. అదే 150 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా ఈవేళ దేశం అంతా ఈ వందే మాతర గేయాన్ని పెద్ద ఎత్తున ఆహ్వానిస్తూ ఉంటారు. సో ఎప్పుడు మన యాజుజన్గా ప్రతి సంవత్సరం లాగే ముందు వందే మాతరం, తర్వాత జాతీయ పతాకాన్ని మన జిల్లా అధ్యక్షులు శ్రీ హరిశేష్ కృష్ణమూర్తి గారు ఎగరవేస్తారు. ఆవిష్కరణకి ఎగరవేదికి తేడా ఏంటంటే నిన్న అందరికీ వాట్సాప్ చేశారు, ఎగరవేస్తారు. అదైన తర్వాత జాతీయ గీతంతో ఇక్కడ సమావేశం క్లోజ్ అవుతుంది. ఇది అయిన వెంటనే లోపల నక్కర గారి విగ్రహానికి పూలమాల వేసి బ్రేక్ఫాస్ట్ చేసి మోడీ గారి ఇచ్చిన పిలుపు మేరకు ఒక ప్రతిజ్ఞ కార్యక్రమం ఉంది. దానికోసం హోంశాంతి వారు కూడా వస్తున్నారు, కొంతమంది ఇచ్చేసారు కూడా. ఆ ప్రతిజ్ఞ కార్యక్రమం కూడా ఉంది. సో ఇది ఈనాటి కార్యక్రమం. ముందుగా మరి అందరికీ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ వందే మాతర గేయాన్ని మన కామేశ్వరరావు గారు ఆహ్వానిస్తారు. వందే మాతరం వందే మాతరం స్వాతంత్ర జెండా జాతీయ జెండా నీకు పుట్టుకనిచ్చి నిన్ను పెంచి నిన్ను మోసి, నీకు పుట్టుకనిచ్చి నిన్ను పెంచి నిన్ను మోసి, నీ కీర్తి నిలిపేను కాని తాతయ్యేను. ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, ఎగరాలి ఎగరాలి స్వాతంత్ర జెండా, ఎగరాలి ఎగరాలి ఎగరాలి. భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై, భారత్ మాతా కీ జై. जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल वंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा. तव शुभ नामे जागे, तव शुभाशिष माघे, काहे तव जय गाथा. जनगण मंगलदायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय जय
జయ హే జై హింద్. రాజుగారు సంఘటనం ఒక యజ్ఞం సంఘటనం జీవనం భరతమాత పాదాలకు బలం ఆమె మోము పైన చిరునవ్వులం భరతమాత పాదాలకు బలం ఆమె మోము పైన చిరునవ్వులం సంఘటనం ఒక యజ్ఞం సంఘటనం జీవనం పారే ఆ జలపాతం నిలిచిన తన కోసం ఏనాడినా మిలమిల మెరిసే ఒక అగ్ని కణం